నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. తెలంగాణ వైద్య విధాన పరిషత్ సిబ్బందికి ఇబ్బందులు. తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్నటువంటి సుమారు 2600 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 3 నెలలుగా వేతనాలైతే అందడం లేదు. మొత్తం 2600 మంది సిబ్బందిలో 945 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1562 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది, 93 మంది మల్టీ టాస్కింగ్ బేసిస్లో నిధులు నిర్వహిస్తున్నారు. 3 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కార్మికులు మరి ప్రభుత్వ దవాఖానాల్లో వీరంతా ఎక్స్రే, ల్యాబ్, ఈసీజీ టెక్నీషియన్లు, బ్లడ్ బ్యాంక్, పేషెంట్ కేర్, ఆయాలు, శానిటైజేషన్, సెక్యూరిటీ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఓవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు మరి జూన్ నెలలో పాఠశాలలో కూడా ప్రారంభమవుతున్నాయి. మరి ఈ క్రమంలో వారి యొక్క పిల్లలకు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ ఎలా కొనుగోలు చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఓకే, 3 నెలల నుంచి వీరికైతే వేతనాలు అందడం లేదు. నిజంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి కూడా మరి ఎన్నో ఆశలు, ఎన్నో ప్రభుత్వాల మీద మేమైతే ఆశలు పెట్టుకుంటూ ఉన్నాం. ఇకనైనా మరి మా జీవితాలు మారతాయేమో, మా జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నటువంటి ఆశతో చాలామంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. 3 నెలలుగా వేతనాలు అందకపోతే వారి కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి? నిజంగా ఇంతకంటే దయనీయమైన పరిస్థితి ఇంకా ఉంటుందా? దయచేసి ఆలోచించాలి. ప్రభుత్వాలు మరి ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి, కానీ వాటిని సాధ్యమైనంత త్వరగా ఆచరణలో పెట్టి మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యొక్క ఉద్యోగులకు న్యాయం చేయడానికి చాలా వేగంగా అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి ప్రభుత్వాలు పట్ల మరి ఎలాంటి పరిస్థితిని వారు ఎదుర్కొన్నారో మీరు చూస్తూనే ఉన్నారు. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా సరే మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క భవిష్యత్తు మారుతుందని, మరి వారి జీవితాల్లో వెలుగులు నింపబడాలని ఆశిస్తున్నాం. మరి ఇట్లా వైద్య విధాన ఆరోగ్య పరిషత్ ఉద్యోగులే కాదు, ఇంకా అనేక శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీవితాలు చాలా కఠినమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. దయచేసి ఒక్కసారి వారి గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి. సక్రమంగా వేతనాలు అందించాలి. వీరి కుటుంబాలను ఆదుకోవాలని ఆశిస్తూ మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.